ఈ మధ్య కాలంలో నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో ఒకే రకమైనటువంటి కంప్లైంట్స్ని చాలామంది చెప్తున్నారు. డాక్టర్ గారు, నాకు విటమిన్ డి అనేది బాగా తగ్గిపోయిందండి, సప్లిమెంట్స్ వాడాను, పెరిగినట్టే పెరిగి మళ్ళీ తగ్గిపోతూ ఉందండి, ఏం చేయమంటారు అని. అలాగే డాక్టర్ గారు, నాకు విటమిన్ B12 అనేది బాగా తగ్గిపోయింది, సప్లిమెంట్స్ వాడినప్పుడు కూడా పెద్దగా రిజల్ట్ ఉండలేదండి, పైగా నేను నాన్ వెజిటేరియన్ని, అయినా నాకు B12 ఎందుకు తగ్గింది అని కొంతమంది. ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అనేక మంది, డాక్టర్ గారు మాకు సంతానం కలగట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ IVF కూడా ఫెయిల్ అవుతుందండి, ఏం చేయమంటారంటూ ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలు చెప్తున్నారు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఈ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవటం. చాలామంది అనవసరంగా దీని గురించి భయపడుతూ ఉండటం. అయితే నిజాలు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. మనిషి ఈ అద్భుతమైనటువంటి సృష్టిలో ఒక అద్భుతమైన శిల్పం. శరీరం అనేటటువంటి ఈ దేవాలయం ఎన్నో రహస్యాల నిలయం అని చెప్పొచ్చు. కానీ ఈ రోజులలో ఈ దేవాలయం పైన నిరంతరం కూడా దాడి జరుగుతూ ఉంది. మన చుట్టూ అలుముకున్నటువంటి భయం నీడలు, మన చెవిలో నిరంతరం వినిపించేటటువంటి అబద్ధాల హోరు మన ఆరోగ్యాన్ని మనకి దూరం చేస్తున్నాయి. ఎటు చూసినా ఒకటే అలజడి, ఎవరిని నమ్మాలో తెలియని గందరగోళం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆరోగ్యం అనేది ఒక ఆయుధం కావాలి మీకు. అంటే భయాన్ని విడిచిపెట్టేసి ఆ ఆరోగ్యంతో మీరు విజయం సాధించాలి. అప్పుడు మీకు అంతులేనంత ప్రశాంతత, అద్భుతమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తాయి. ఈ రహస్యాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిజానికి ఇది నిజంగా అద్భుతం. యుగాలుగా మన పూర్వీకులు ఆచరించినటువంటి ఆరోగ్య రహస్యాలు ఇవన్నీ. వేదాల్లో, ఉపనిషత్తులలో, పురాణాల్లో దాగున్నటువంటి జీవన విధానాలు ఇప్పుడు మనం చెప్పుకోబోయాయి. అష్టాంగ హృదయం, చరక సంహిత ఇలాంటి ఆయుర్వేద గ్రంథాలు అందించినటువంటి అమోఘమైనటువంటి జ్ఞానసారం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ప్రకృతి ఒడిలో దొరికేటటువంటి ప్రతి ఆకు, ప్రతి వేరులో దాగున్నటువంటి ఔషధ గుణాలు ఇవన్నీ. తులసి ఆకులు, వేపాకు, అలాగే పసుపు కొమ్ము, ఒకటి కాదు రెండు కాదు, ఇవన్నీ మనకి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలు. వీటిని సాధారణంగా ఒక తక్కువ మోతాదులో, అంటే చిటికడి నుంచి 1 టీ స్పూన్ మోతాదులోనే మనం వాడచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం, విష పదార్థాలను బయటికి పంపించడం, ఇవన్నీ కూడా ఇవి చేసేటటువంటి ప్రధానమైనటువంటి పనులు. ఇవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వారసత్వం మన పూర్వీకులు. కానీ మనం వీటిని నిర్లక్ష్యం చేశాం. ఆధునిక శాస్త్రం అంగీకరించక ముందే మనకి కడుపులో B12 ఎందుకు అవసరమో, విటమిన్ డి ఎండ వల్ల ఎలా వస్తుందో, ఇవన్నీ కూడా మన పూర్వీకులు, మన నానమ్మలు, మన అమ్మమ్మలు, మన ఆచార్యులు మనకి చెప్పేవాళ్ళు. శరీరానికి ఏది మంచి, ఏది చెడు అనేటటువంటి విచక్షణ మనకు ఉండేది. అయితే ఈరోజు అంతా కూడా మారిపోయింది. టీవీల్లో, పేపర్లలో భయంకరమైనటువంటి ప్రకటనలు. మీకు ఆ జబ్బు వస్తుందేమో, ఈ టెస్ట్ చేయించుకోండి, ఈ లక్షణాలు ఉంటే ఈ మందు వాడండి. కేవలం వ్యాపారానికి ఆరోగ్యాన్ని ఇలాగా ఈ ప్రకటనలతో బలి చేస్తున్నారు. ఇప్పుడు మీరు అనేక విలువైన అంశాలని, ఆరోగ్య రహస్యాలని తెలుసుకోబోతున్నారు. మన ఆరోగ్యాన్ని భయపెట్టేటువంటి శక్తులు ఏమిటి నిజానికి, అలాగే చక్కెర దాడి ఎలా ఉంటుంది, B12, విటమిన్ డి వెనక అసలు కథ ఏమిటి, అసలు నిద్ర ఎందుకు మనిషికి ముఖ్యం, ఇంకా నువ్వులు ఇలాంటివి, వీటి మహిమ ఏమిటి, ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానాలు వెతుక్కుందాం. ఈ విషయాల్ని చాలా లోతుగా, విపులంగా మనం మాట్లాడుకుందాం. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది, అసలు ఆరోగ్యం పేరిట భయంకరమైనటువంటి వ్యాపారం జరుగుతుంది. మనం అప్రమత్తం అవ్వాలి. మీకు తెలుసా, ఈనాడు ఆరోగ్యం అనేది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది, ఒక మేజర్ ఫ్లరిషింగ్ బిజినెస్ అయిపోయింది. వైద్య రంగం కేవలం ఆ జబ్బుల్ని నయం చేయటం కంటే కూడా జబ్బులు వస్తాయేమో అన్న భయాన్ని అమ్మటంలో పూర్తిగా నిమగ్నమై ఉంది. ఎక్కడ చూసినా కానీ ఇదే ప్రచారం. ఏ చిన్న లక్షణం కనిపించినా దాని వెనక ఏదో పెద్ద జబ్బు అనేది దాగి ఉంది అన్నటువంటి భయం కలిగించడం. ఈ టెస్ట్ చేయించుకోండి, లేకపోతే ప్రమాదం, ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇలాంటి ప్రకటనలు మన మనసులలో భయాన్ని పాతుకుపోయేలా చేస్తాయి. అక్కడి నుంచి ఇక అతత్వాభినివేశం, లేనిది ఉన్నట్టుగా మనం ఊహించుకోవటం మొదలు పెడతాం. అక్కడి నుంచి నిజమైనటువంటి డిసీజ్ అనేది స్టార్ట్ అవుతుంది. నిజానికి ఈ భయమే మనల్ని రోగాల బారిన పడేసేటువంటి మొదటి అడుగు. మనల్ని బలహీనపరిచేది కూడా ఈ భయమే. అందుకే ఆయుర్వేదం ఆశ్వాసనం ఉంటుంది, అంటే ధైర్యాన్ని కలిగించడమే నిజమైన ట్రీట్మెంట్ అంటుంది. మానసిక బలం తగ్గిందనుకోండి, శారీరక బలం కూడా తగ్గుతుంది. ఈ భయం సృష్టించేటటువంటి ఆ పరిశ్రమ కోట్లు సంపాదిస్తూ ఉంది. ఇది సంచలనాత్మకమైనటువంటి విషయం. ఈ సందర్భంగా అసలు మీకు ఈ మోడర్న్ డే ప్యాకేజింగ్ వీటన్నిటి గురించి ఏదో గొప్పలు చెప్పుకుంటారు, కానీ ఈ ఆధునిక ఆహార విషయాలు అని వీటి మనం చెప్పొచ్చు. మనం ఈరోజు తింటున్నటువంటి ఆహారం ఆరోగ్యానికి ఒక విషం కింద మారిపోతూ ఉంది. కాఫీ, టీ ఇలాంటివి తాగటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. పాలు, చక్కెర, శుద్ధి చేసినటువంటి ధాన్యాలు, గోధుమలు,
బియ్యం బాగా హైలీ పాలిష్డ్, ఇంకా తీపి పానీయాలు, ఇవన్నీ కూడా మన శరీరాన్ని లోపల నుంచి దెబ్బతీస్తున్నాయి. ఎవరిళ్లలో ఫ్రిడ్జ్లో చూసినా కానీ ఇవన్నీ కూడా స్టాక్ పెట్టుకొని ఉంటున్నారు. టీవీలలో సినిమా నటులు అలాగే క్రీడాకారులు వచ్చేసేసి ఆ చక్కెర నిండినటువంటి పానీయాలని గటగటా తాగి గటగటా తాగమని ప్రచారం చేస్తున్నారు. ఒక స్లో పాయిజనింగ్ లాగా వీటన్నిటిని చొప్పిస్తున్నారు. వాటిలో ఎంత చక్కెర ఉంటుందో తెలుసుకుంటే నిజానికి మీకు కాళ్ళు చేతులు ఆడవు, భయం వేస్తుంది. కేవలం ఒక చిన్న ఆ బాటిల్లో రోజుకి సరిపడా చక్కెర ఉంటుంది ఆ ఒక్క బాటిల్లోనే. ఇక మిగతా చక్కెర అంతా చేరిపోయి అది ప్రీ డయాబెటీస్, అనేక ఒబేసిటీలు, అనేక ఇతర కాంప్లికేషన్స్కి కారణం అవుతుంది. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఈ సందర్భంగా అసలు వైట్ పాయిజన్స్లో ఈ చక్కెర ముందు చెప్పుకోవాలి. ఇది ఒక తెల్లని విషం అని మనం చెప్పొచ్చు. మన దేశంలో నీటి సమస్య మామూలుగా ఎక్కువగా ఉంది కదా, అయినప్పటికీ కూడా నదులపైన భారీ ఆనకట్టలు కట్టి ఆ నీళ్ళని తరలించి మళ్ళీ ఆ చెరుకు లాంటి వాటిని పండిస్తున్నారు. ఆ చెరుకు నుంచి వచ్చేదే కృత్రిమమైనటువంటి ఆ చక్కెర వ్యాపారం కోసం మన నీటి వనరులను బాగా వాడేసుకుంటున్నారు. సరే, కానీ కేవలం ఒక చిన్న స్పూన్ చక్కెర తీసుకున్నా కానీ అది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని, అంటే ఇమ్యూనిటీని అప్పటికప్పుడు తగ్గించేస్తుంది గణనీయంగా. ఇది తెలుసుకుంటే మీకు భయం వేస్తుంది, నోట మాట రాదు. వ్యాధి నిరోధక శక్తి తగ్గితే ఇంకేముంది, ఎలాంటి రోగాలైనా సులభంగా దాడి చేస్తూ ఉంటాయి. అంటే చక్కెర కేవలం ఒక తీపి మాత్రమే కాదు, అది ఒక నిశ్శబ్ద హంతకుడు అని చెప్పొచ్చు. ఈ హైలీ రిఫైన్డ్ షుగర్స్ వాడటం వల్లనే అనేక సమస్యలు వస్తున్నాయి. ఇక మరొకటి ఈ ప్రోటీన్ కట్టు కథలు, వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే జంతువులు వధించి తినటం వల్ల ప్రోటీను, B12 వస్తాయని మామూలుగా ప్రచారం జరుగుతూ ఉంది. మళ్ళీ ఆ కోళ్ళకి జబ్బు వచ్చిందనుకోండి, మళ్ళీ లక్షల కోళ్ళని చంపేస్తున్నారు విచక్షణారహితంగా. ఇక పందులకి జబ్బు వస్తే వాటిని కూడా అంతం చేసేస్తున్నారు. జంతువుల్లో వచ్చేటువంటి జబ్బులకి కారణం ఏమిటి అని తెలుసుకోకుండా కేవలం వాటిని చంపటం అనేది నిజానికి సమస్యకి పరిష్కారం కాదు. పైగా మీకు ఒక విషయం తెలిసింది లేదో, వాటికి వచ్చేటువంటి జబ్బులు ఇతర జంతువులకి మళ్ళీ రావట్లేదు, అవి వాటికి ఒక్కదానికి కన్ఫైన్ అయి ఉంటున్నాయి. అంటే ఏమిటంటే అది ఆ స్పీసీస్ స్పెసిఫిక్గా ఉంటూ ఉన్నాయి. పైగా ఈ జంతు మాంసం ద్వారానే మళ్ళీ ప్రోటీను, B12 వస్తాయని మళ్ళీ చెప్పడం అనేది మళ్ళీ ఒక పెద్ద అబద్ధం, పెద్ద కట్టు కదా. మనిషి శరీరంలోనే నిజానికి B12 అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ అంటే సరే, మరి వెజిటేరియన్స్ ఉంటున్నారు కదా, వాళ్ళు బతుకుతున్నారు కదా, అప్పటి నుంచి కదా, వేదకాలం నుంచి. మరి వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఏం లేదే, ఈ మధ్య ఎందుకు వస్తుంది? కాబట్టి ఈ కీలకమైన పాయింట్ అర్థం చేసుకోవాలంటే జంతు మాంసం వల్లనే B12 వస్తుంది అనుకోవటం ఒక పెద్ద అబద్ధం, పెద్ద అపోహ. కాబట్టి ఈ విషయాన్ని విస్మరించకూడదు. మరి B12 అసలు పేగు, వీటికి మధ్య ఉండేటువంటి లింక్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన పేగులలో అంటే ఇంటెస్టైన్స్లో లాక్టోబాసిల్లస్ లాంటి కొన్ని రకాల బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయి, వీటిని B12ని సింథసైజ్ చేస్తాయి, తయారు చేస్తాయి. ఇప్పుడు మీరు గమనించారో లేదో, చిన్నపిల్లలు పాలు తాగిన తర్వాత కక్కుంటూ ఉంటారు. కక్కునేటటువంటి ఆ వాంతి పెరుగుగా వస్తుంటుంది, మీరు గమనించారా? అంటే చిన్నపిల్లలకి తల్లిపాలు ఇచ్చేటప్పుడు ఆ పాలల్లో లాక్టోబాసిల్లస్ ఉంటుంది. అది ఆ పిల్లల పేగుల్లోకి వెళ్తుంది, అక్కడ స్థిరపడుతుంది. ఇక అప్పటి నుంచి జీవితాంతం కూడా ఈ B12 ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఎట్లయితే ఇక మనకు వర్షాలు పడినప్పుడల్లా గడ్డి మొలుస్తూ ఉంటుందో అలాగా. కాబట్టి మనకు అదనంగా నిజానికి B12 సప్లిమెంట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఇలాంటివి అవసరం లేదు. B12 లోపం అని చెప్పడం, దానికోసం మళ్ళీ మందులు, ఇంజెక్షన్స్ వాడమని చెప్పడం అనేది మళ్ళీ ఒక పెద్ద వ్యాపారపు ఎత్తుగడ. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటానికి నిజానికి ఈ ఫర్మెంట్స్ సరిపోతాయి. అంటే మన పెరుగు, మన మజ్జిగ, మన దద్దోజనం ఇలాంటివి సరిపోతాయి. అలాగే త్రిఫలా చూర్ణం అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మూడింటి మిశ్రమమే ఈ త్రిఫలా. దీన్ని రాత్రి పడుకునే ముందు ఒక 1/2 టీ స్పూన్ గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవచ్చు. ఇది పేగు కదలికల్ని క్రమబద్ధీకరిస్తుంది, అలాగే విష పదార్థాలను బయటికి పంపుతుంది. లాక్టోబాసిల్లస్ లాంటి మంచి బ్యాక్టీరియా పెరుగుదలకి ఇది సహాయపడుతుంది. ఇంకోటి పెద్ద అబద్ధం ఏంటంటే విటమిన్ డి. ఈ విటమిన్ డి పేరిట ఎంతో మోసం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఈ విటమిన్ డి లోపం అంటూ బాగా ప్రచారం చేస్తున్నారు. పేషెంట్స్ కూడా అదే ఎంబైబ్ చేసుకుని అదే చెప్తున్నారు. ఏ కాస్త నొప్పులున్నా కానీ ఇక నాకు విటమిన్ డి లోపం అంటున్నారు. టెస్టులు చేయించుకుంటే యావరేజ్ ఇండియన్స్లో ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏసీ గదుల్లో కూర్చొని పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ నిపుణులలో ఇది ఎక్కువగా ఉంటుంది. అది అధ్యయనం ప్రకారంగా. అంటే ఎండ తగలకుండా ఉండటం వల్ల విటమిన్ డి లోపం అనేది వస్తుంది. ఇది నిజం. కానీ దీనికి పరిష్కారం ఏమిటి? ఉదయం సాయంత్రం కొద్దిసేపు ఎండలో నిలబట్టమే కదా, లేదా ఎండలో ఆరబెట్టినటువంటి, మనం ఇంతకుముందు మీరు గమనించే ఉంటారు, మన నానమ్మలు, అమ్మమ్మలు వీళ్ళంతా కూడా ఆహార పదార్థాలని ఆదిత్య పక్వం అంటే ఎండలో ఆరబెట్టేవాడు. ఇలా ఎండలో ఆరబెట్టడం వల్ల ఆ సూర్యుడి శక్తి దాంట్లోకి దిగుతూ ఉంటుంది. అలాగే పుట్టగొడుగులు లాంటివి, సన్ డ్రైడ్ మష్రూమ్స్ ఇలాంటివి తినటం కూడా ప్రోటీన్ అందుతుంది, అంటే B12.
అలాగే ఈ పుట్టగొడుగులు లాంటి వాటి వల్ల వెజిటేరియన్స్కి కూడా దీంతో విటమిన్ డి అనేది అందుతుంది. ఇలా చేస్తూ ఉంటే విటమిన్ డి అనేది పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఒక పెద్ద గ్లాసు మజ్జిగ తాగినా కానీ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కానీ మందుల కంపెనీలు ఏం చేస్తున్నాయి, విటమిన్ డి ట్యాబ్లెట్స్ని వేసుకోండి, ఆ ప్రకృతి ప్రసాదించినటువంటి సులువైన పరిష్కారాలను వదిలేసేసి డి మింగండి, దానికి వారానికి ఒకసారి వేసుకోండి, మళ్ళీ నెలకు ఒకసారి వేసుకోండి అంటూ 6 నెలల పాటు మిమ్మల్ని బౌండ్ చేసేస్తున్నారు. ఈ మందుల వెంట పడేలాగా, వాటిపైన ఆధారపడేలాగా చేస్తున్నారు. శరీరం అనేది ఈ కాల్షియం, విటమిన్ డి గ్రహించే శక్తిని పెంచడానికి అశ్వగంధ లాంటి మూలికలు మీకు ఉపయోగపడతాయి. అడాప్టోజెన్స్ అంటారు వీటిని. అశ్వగంధ పొడిని రోజుకి 1 నుంచి 2 గ్రాములు పాలతోటి మీరు తీసుకోవచ్చు. ఇది ఎముకల్ని స్ట్రెంథన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే అనేక సమస్యల్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇదే సందర్భంగా సప్లిమెంట్ల మోజు గురించి, అలాగే ప్రకృతి మార్గం గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అంటే న్యూట్రియంట్స్ మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారానే మనకి లభించాలి. ప్రకృతి మనకి నిజానికి అన్నీ ఇచ్చింది. అంటే ధాన్యం, చిరుధాన్యాలు, పాతకాలపు వంటకాలు, ఇవన్నీ కూడా పోషకాల నిధులు అని చెప్పొచ్చు. కానీ మనం వాటిని పక్కన పడేసేసి సప్లిమెంట్స్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వెంట పడుతున్నాం. శాస్త్రవేత్తలు, సంస్థలు కూడా వీటినే ప్రోత్సహించడం అనేది ట్రాజిడీ. ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారం, సాంప్రదాయపు పద్ధతుల్లో చేసినటువంటి వంటలు మనకి నిజమైనటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే స్థానికంగా మనకి ఏది పండుతుందో దాని మీదనే ఫోకస్ చేయమంటుంది. ఎందుకంటే మనకి దానివల్లనే ఎనర్జీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి. ఇది ఎప్పటికీ కూడా మర్చిపోకూడని విషయం. రోగనిరోధక శక్తి పెంచుకోవటానికి, శరీరానికి బలం చేకూర్చడానికి ఉసిరికాయ, మారేడుకాయ, అలాగే గుడూచి అంటే తిప్పతీగ ఇలాంటివి అద్భుతంగా పనిచేస్తాయి. ఉసిరి పొడిని రోజుకి 3 నుంచి 5 గ్రాములు తీసుకోవచ్చు. ఇది విటమిన్ సిని పుష్కలంగా మన శరీరానికి అందిస్తుంది. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే గుడూచి సత్వం, తిప్పసత్తు అంటారు. దీన్ని ఒక చిటికెడు నుంచి 1/2 టీ స్పూన్ వరకు తీసుకోవటం వల్ల జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా దూరం అవుతాయి, రాకుండా కూడా ఉంటాయి. ఇక అసలైన సమస్య సంతాన సాఫల్యత అనేది ఈ రోజుల్లో క్షీణిస్తుంది. మీరు ఏ సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళినా కానీ ఇసుకేస్తే రాలనంత ఓపి ఉంటుంటే మీకు అర్థమవుతుంది ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో. పైగా మీరు గమనించారా లేదా, ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ కార్లలో, వీటిలో ప్రకటనలలో ఈ ఐవీఎఫ్ సెంటర్స్ తాలూకు ఊదరగొట్టడం అనేది ఎక్కువైపోయింది. అంటే సంతాన సాఫల్యానికి ఇదే ఫైనల్ అన్నట్టుగా ఇక దీంట్లో బాగా ఎక్కువ లాభాలు ఉండడంతో ఈజీ మనీ గురించి అందరూ కూడా ఇలాంటి సంస్థలు, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడాన్ని మీరు గమనించవచ్చు. ఈనాడు యువతలో సంతాన సాఫల్యత తగ్గటం అనేది నిజానికి ఆందోళన కలిగించేటువంటి అంశం. ఇది నిజానికి మనకి ఈ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే అష్టాంగ ఆయుర్వేదం అంటారు. అంటే కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వాంగ, శల్య, దంష్ట, జరా, వృషానని ఇలాగా ఈ అష్టాంగాలలో వృష చికిత్స చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఈ భూమి మీద ఎప్పుడు ఉండటం సాధ్యం కాదు. కానీ మన అంశ అనేది సంతానం రూపంలో ఉండాలి. ఉన్నప్పుడే ఈ సృష్టి అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి సంతానం ఎంత ముఖ్యం కాబట్టి ఆయుర్వేదంలో ఈ వృష చికిత్సలకి ప్రాధాన్యత ఇచ్చారు. మగవాళ్ళలో ఈ శుక్రకణాలు అంటే స్పర్మ్ సంఖ్య తగ్గటం, ఆడవాళ్ళలోనేమో అండాల సంఖ్య అంటే ఎగ్స్ నాణ్యత తగ్గటం, ఇవన్నీ కూడా చిన్న వయసులో జరుగుతుంది. అది ట్రాజడీ. దీనికి కారణం ఏమిటి అంటే మోడర్న్ డే లివింగ్ అంటే ఆధునిక ఆహారం, అలాగే జీవన శైలి, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇంకా సరైనటువంటి నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ సంతానోత్పత్తి పైన విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సమస్య వచ్చినప్పుడు ఏదో వయాగ్రా లాంటి మందులు వాడుతూ ఉంటారు. ఇక దాంతో అన్యాచురల్గా అంటే ఇక ఉపశమనం అనేది తప్ప దాంట్లో ఒరిజినల్ ప్రాబ్లం కరెక్ట్ అవ్వదు. కాబట్టి ఈ సంతాన లేమి అనేది బాగా పెరిగిపోతుంది. అంటే మూల కారణాన్ని అక్కడ సరి చేయట్లేదు. సంతాన సాఫల్యతని సహజంగా మెరుగుపరుచుకోవాలంటే ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి నిజానికి. ఉదాహరణకు మగవాళ్ళకి అశ్వగంధ, అలాగే కపికచ్చు అంటే దొలగొండి గింజలు, శతావరి ఇలాంటివి ఉపయోగపడతాయి. అశ్వగంధ పొడిని రోజుకి 3 నుంచి 5 గ్రాములని పాలతోటి తీసుకోవచ్చు. ఇది శుక్రకణాల సంఖ్యని అలాగే నాణ్యతని పెంచుతుంది. ఇక ఆడవాళ్ళకి శతావరి, అశోక, లోధ్ర ఇలాంటివి మేలు చేస్తాయి. శతావరి పొడిని రోజుకి 3 నుంచి 5 గ్రాములు పాలతో తీసుకోవటం వల్ల అండాల నాణ్యత పెరుగుతుంది. అలాగే హార్మోన్ల సమతుల్యత కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవుతుంది. ఇవి పునరుత్పత్తి అవయవాలకి బలాన్ని చేకూరుస్తాయి, వాటి పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇక ఎక్కువ మంది ఆడపిల్లల్లో మనం చూస్తుంది నెలసరి కష్టాలు, మెన్స్ట్రువల్ డిఫికల్టీస్. చిన్న వయసులోనే ఆడపిల్లలకి మెన్స్ట్రుయేషన్ వస్తుంది. చాలామంది మహిళల్లో ఈ ముఖం పైన వెంట్రుకలు రావటం, నెలసరి టైంలో తీవ్రమైన నొప్పి రావటం ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఆహారంలో మార్పులే.
అంటే పాలు, చక్కెరని ఎక్కువ తీసుకోవటం, ఇలాంటి వాటి వల్ల హార్మోన్ల అసమతుల్యత అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది వచ్చేస్తున్నాయి. నెలసరి నొప్పి వచ్చినప్పుడు ఆ నొప్పి నివారణ మాత్రల్ని చాలామంది వేసేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇవి కిడ్నీలపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది మీకు తెలిసిందే. అంటే అనంతమైనటువంటి బాధలకి నిజానికి మీరు సెలవు చెప్పాలి. సరైనటువంటి ఆహారం, జీవనశైలితో ఈ సమస్యల్ని మీరు అధిగమించవచ్చు. నెలసరి సమస్యలకి అశోక చెట్టు బెరడు అద్భుతమైనటువంటి ఔషధం. అశోకారిష్ట లాంటి క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. 15 to 30 ml వరకు నీళ్లతోటి రోజుకి 2 సార్లు దీన్ని తీసుకోవచ్చు. ఇది గర్భాశయ ఖండాలని స్ట్రెంథన్ చేస్తుంది, రక్తస్రావాన్ని క్రమబద్ధీకరిస్తుంది, ఆఖరికి నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇంట్లోనే అసలు అల్లం, వాము కలిపి కషాయం చేసుకొని తాగటం వల్ల కూడా నెలసరి నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. అల్లం అలాగే వాము కషాయాన్ని అరకప్పు నుంచి 1 కప్పు వరకు రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు కూడా. ఇవి ఏం చేస్తాయి? శరీరంలో వాత దోషాన్ని తగ్గించి రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తాయి. ఇక 3 స్తంభాల్లో అతి ముఖ్యమైనది నిద్ర. దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజానికి ఇది ఒక నెగ్లెక్టెడ్ డాక్టర్ అని చెప్పొచ్చు, నిర్లక్ష్యం చేయబడ్డ వైద్యురాలు ఈ నిద్ర అని చెప్పొచ్చు. అందుకే నిద్ర, ఆహారం, శృంగారం ఈ 3 కూడా మనిషిని నిలబెడతాయి అంటుంది ఆయుర్వేదం. మన శరీరానికి నిజానికి నిద్ర చాలా ముఖ్యం. నిద్రలోనే మన శరీరం తనని తాను బాగు చేసుకుంటుంది. వ్యాధి నిరోధక శక్తి నిద్రతో పెరుగుతుంది. కానీ ఈ రోజులలో మనం నిద్రని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇక తప్పక నిద్రపోతున్నారు చాలామంది. అంతేగాని నిద్ర కోసం నిద్రపోవట్లేదు. రాత్రులు ఆలస్యంగా పడుకోవటం, లైట్లు వేసుకొని పడుకోవటం, ఇవన్నీ కూడా నిద్రని దెబ్బతీస్తూ ఉన్నాయి. గాఢ నిద్ర అంటే డీప్ స్లీప్ లేదనుకోండి, శరీరం బలహీనపడుతుంది. అయితే దీనికి ఒక సింపుల్ పరిష్కారం ఏంటంటే చీకటి గదిలో పడుకోవడం. అసలు మనకి రాత్రి పగళ్ళు ఎందుకు ఉంటాయి అంటే రెస్ట్ తీసుకోవడం కోసం రాత్రి అనేది ఉంటుంది. అంటే రాత్రి సమయాలలో మొత్తం కూడా ప్రకృతి అంతా కూడా కామ్ డౌన్ అవుతుంది కాబట్టి మనకి నిద్ర అనేది వస్తుంది. ఆ మెలటోనిన్ హార్మోన్ దానికి సంబంధించినట్టుగా దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటుంది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తుంటే ఏం జరుగుతుంది? రాత్రిపూట మొబైల్ ఫోన్లు వాడుతున్నారు, టీవీలు చూస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మొబైల్ ఫోన్స్ మానేయాలి, టీవీ చూడటం మానేయాలి. పడుకునే ముందు కొన్ని చక్కటి కషాయాలు ఉంటాయి, వీటిని తాగొచ్చు. దీంతో చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. అసలు కొన్ని కేస్ స్టడీస్ మీరు వింటే మీకే తెలుస్తుంది, ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. ఒక వ్యక్తికి 7 ఏళ్ల నుంచి నిద్ర పట్టలేదు. చాలామంది ఆ స్లీప్ స్పెషలిస్ట్ని, ఇట్లాంటి వాళ్ళని, స్లీప్ మెడిసిన్కి సంబంధించిన స్పెషలిస్ట్ని కలిసినా కానీ ఉపయోగం లేకుండా పోయింది, ఫలితం లేదు. కేవలం ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటూ, ఉదాహరణకు రాత్రిపూట మనం పెరుగు తింటాం. దీంతో స్రోతస్సులు అనేవి అవరోధించబడి ఆ మనోమయ స్రోతస్సులు కూడా అడ్డగించబడి చక్కటి నిద్ర వస్తుంది. చాలామందికి ఇది అనుభవమే. అలాగే కొన్ని సాంప్రదాయపు కషాయాలు వీటిని తాగుతూ ఉంటే హాయిగా నిద్రపోవచ్చు. ఇది అద్భుతమైనటువంటి విషయం. నిద్రలేమికి బ్రాహ్మి, జటామాంసి, అశ్వగంధ ఇలాంటి మూలికలు బాగా ఫేమస్. బ్రాహ్మి పొడిని రోజుకి 1 నుంచి 2 గ్రాములు పాలతోటి కానీ నెయ్యితో కానీ కలిపి తీసుకోవాలి. పాలలో సహజంగానే ట్రిప్టోఫాన్ ఉంటుంది కాబట్టి నిద్ర వస్తుంది. ఇది మెదడుని ప్రశాంతపరిచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. ఇక జటామాంసి పొడిని చిటికెడు నుంచి 1/2 టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. ఇది నర్వస్ సిస్టమ్ని శాంతపరుస్తుంది. గోరువెచ్చని పాలలో చిటికెడు జాజికాయ పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే ఒక అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. ఇది మనసుకి విశ్రాంతినిస్తుంది, మంచి నిద్రని ఇది ప్రోత్సహిస్తుంది. అలాగే చాలామందిలో మనం గమనించేది ఏమిటంటే ఈ నిశా మూత్రం అంటే రాత్రి పూట ఎక్కువగా యూరినేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటన్నిటికీ నువ్వులు అనేది ఒక మంచి పరిష్కారం. రాత్రిపూట పదే మూత్ర విసర్జన అనేది చేయటం అనేది ఈనాడు ఆఖరికి యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాం. దీన్ని చాలామంది సహజంగానే భావిస్తూ ఉంటారు. అంటే పడక గదిలోనే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండటం అనేది దీనికి ఒక మెయిన్ కారణం. పక్కనే ఉంది కదా అని వస్తూ ఉంటారు. అంటే ఇంపల్స్ అనమాట. అలా ఇప్పుడు చూడండి, మీరు బయట ప్రయాణం చేసినంతకాలం మీకు యూరిన్ చేయాలని అనిపించదు, కానీ ఇంట్లోకి రావడంతోనే ఆలోచన రావడంతోనే ఇక అక్కడ నుంచి ఇన్కాంటినెన్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆపుకోలేరు మూత్రాన్ని. ఎందుకు ఇలాగా అంటే మన మనసు సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీకు బాత్రూమే మీ బెడ్రూమ్లో ఉంటే ఇక మీకు ఆ ఇంపల్స్ స్టిమ్యులేట్ అవ్వక ఏమవుతుంది? అందుకని మూత్రానికి వెళ్తూ ఉంటారు. మీరు పాతకాలంలో గమనించారా అంటే కొంచెం రీసెంట్ పాస్ట్ ఈ మధ్య కాలంలో కూడా ఈవెన్ ఆ అపార్ట్మెంట్ కల్చర్ రాకముందు కూడా అద్దెలకి ఇచ్చేటువంటి ఇళ్లలో కూడా ఈ బాత్రూమ్లు అనేవి అటాచ్డ్గా ఉండేవి కాదు. ఈవెన్ అపార్ట్మెంట్స్ లాంటి ఇళ్లలో కూడా దూరంగా ఉండేవి. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి లాంటి ఓడల్లో బాత్రూమ్లు అనేవి మనం నివసించేటువంటి ఆ ఇళ్ళకి కొంచెం దూరంలో ఉండేవి. కానీ ఈ రోజులలో అటాచ్డ్ అయిపోతున్నాయి అన్నీ. అంటే రాత్రిపూట లేచి బాత్రూమ్ వెళ్ళడానికి ఆ సోమరితనం వల్ల పడుకున్న చోటనే వెళ్ళేలాగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది ఆ ఇంపల్స్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. పదే మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది. దీంతో మూత్రాశయపు ఖండాలు వీక్ అయిపోతున్నాయి, బలహీనపడుతున్నాయి. కాబట్టి మీరు మన పాతకాలపు తాతలు వీటిని మీరు గమనిస్తే తప్పనిసరిగా లేచి
ఆ పల్లెటూళ్ళలో ఇళ్లలో దూరంగా వెళ్ళి ఆ దెబ్బల దగ్గర అక్కడ యూరినేట్ చేసి మళ్ళీ వచ్చి పడుకునేవాడు. పైగా కూర్చొని యూరినేట్ చేసేవాడు. వీటన్నిటి వల్ల మజిల్స్ అనేవి స్ట్రెంతన్ అయ్యాయి. ఈ రోజుల్లో వాటి స్ట్రెంత్ తగ్గిపోతుంది. కొన్ని రకాల సాంప్రదాయపు ఆహారాలు తీసుకోవటం వల్ల ఈ ఖండాలను స్ట్రెంతన్ చేసుకోవచ్చు. మూత్రాశయపు ఆ ఖండాలను స్ట్రెంతన్ చేసుకోవడానికి గోక్షుర అంటే పల్లేరికాయ చాలా ప్రసిద్ధి చెందింది. గోక్షుర పొడిని అంటే పల్లేరికాయల పొడిని రోజుకి 3 నుంచి 5 గ్రాములు నీళ్లతోటి తీసుకోవచ్చు. ఇది మూత్రాశయపు పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే పెగ్గుమ్ముడు అంటే నేలగుమ్మడి వేరు కూడా ఈ సమస్యకు మంచిది. నేలగుమ్మడి పొడిని చిటికెడు నుంచి 1/2 టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. ఇది మూత్రాశయానికి స్ట్రెంత్ని ఇస్తుంది. అలాగే పదే పదే మూత్ర విసర్జన వెళ్ళే బాధను కూడా తగ్గిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది నువ్వులు, ప్రాచీన అమృతం అని చెప్పొచ్చు. నువ్వుల నూనె ఒకప్పుడు మన ఆహారంలో ముఖ్యమైన భాగం కింద ఉండేవి. దీంట్లో అద్భుతమైనటువంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది నువ్వులు అనేది. అలాగే క్యాన్సర్ రాకుండా కూడా నివారిస్తుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా నువ్వుల నూనె చాలా ఉపయోగపడుతుంది. అలాగే చర్మ వ్యాధులకి అంటే స్కిన్ డిసీజెస్కి ఇది ఒక మంచి ఆహార ఔషధం. అలాగే నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థను స్ట్రెంథన్ చేస్తుంది. అందుకే పంచకర్మలో నువ్వుల నూనెని ప్రధానంగా వాడుతూ ఉంటాం. ఆఖరికి అమేజింగ్ విషయం ఏంటంటే పార్కిన్సన్స్ లాంటి నాడీ సంబంధ వ్యాధులకు కూడా నువ్వులు ఉపయోగపడతాయి. ఇది సాక్ష్యాధారాలతో సహా తేలింది. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో నువ్వుల గురించి చాలా విస్తారంగా చెప్పారు. కానీ ఈ మధ్య నేటి ఆధునిక శాస్త్రం ఒకప్పుడు ఆ నువ్వుల నూనె తక్కువ చేసి చెప్తూ ఉంది. అయితే ఇది చాలా ఘోరమైన విషయం అయినప్పటికీ మళ్ళీ రియలైజ్ అవుతున్నారు నువ్వులకి సంబంధించి, నువ్వుల నూనెకి సంబంధించి. ఇప్పుడు దీని విలువను మెల్లమెల్లగా మళ్ళీ ఆధునిక శాస్త్రం కూడా గుర్తిస్తూ ఉంది. ఎందుకంటే నువ్వులలో కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది, ఎముకలకి బలాన్ని ఇస్తుంది. నువ్వుల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. 1 టీ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని మీరు నేరుగా తినొచ్చు. నువ్వుల నూనె వంటల్లో వాడచ్చు. అలాగే నువ్వుల లడ్డూలు కూడా చేసుకొని తినొచ్చు. దీంతో ఆడపిల్లలు కూడా మంచిది. నువ్వుల నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకుంటే చర్మ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నర్వస్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది బయట నుంచి శక్తిని అందిస్తుంది, వాత దోషాన్ని శాంతపరుస్తుంది. ఇక ఈ సందర్భంగా విజయగాథలు మీకు స్ఫూర్తినిస్తాయి. వీటిని తెలుసుకుంటే కొన్ని కేస్ స్టడీస్ నాకు తెలిసినటువంటి చాలామంది ఆ పేషెంట్స్కి వీటిని క్యాజువల్గా ఇస్తూ ఉంటాను, కానీ అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకరికి గ్యాంగ్రీన్ వచ్చింది, కాలు తీసేయాలని తనని పరీక్ష చేసినటువంటి డాక్టర్లు చెప్పారు. కానీ నేను సజెస్ట్ చేసినటువంటి సాంప్రదాయపు ఆహారాలు ఇప్పుడు మీతో డిస్కస్ చేసినవి, అలాగే నువ్వుల నూనె, కొన్ని కషాయాలని ఇలాంటివి వాడినప్పుడు కేవలం కొద్ది నెలల్లోనే ఆ గ్యాంగ్రీన్ రివర్స్ అవటం మొదలుపెట్టి తగ్గిపోయింది. కాలు తీసేయాల్సిన అవసరం రాలేదు. ఇక మరో వ్యక్తికి హెచ్ఐవి పాజిటివ్, అతను కూడా ఇలాగే అంటే చాలా డిప్రెస్ అయిపోయాడు, లైఫ్ వేస్ట్ అనుకున్న సందర్భాలలో కొన్ని సంవత్సరాల తర్వాత టెస్ట్ చేయించుకుంటే ఈ పద్ధతులు పాటిస్తూ ఆ వైరస్ లోడ్ గణనీయంగా తగ్గింది. మీరు గమనించే ఉంటారు, నో 2 ఇండివిజువల్స్ ఆర్ ఐడెంటికల్. అంటే ఏ ఇద్దరు ఒక రకంగా ఉండరు, వ్యాధి ఒకటే అయినప్పటికీ కూడా. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీలో వేరియేషన్స్. ఇక్కడ కూడా ఇలాంటి డిసీజెస్లో కూడా అంతే. కాబట్టి ఈ కేస్ స్టడీస్ మనకి ఏం చెప్తాయి అంటే ప్రకృతి శక్తి గురించి చెప్తాయి. అంటే సాంప్రదాయపు పద్ధతుల తాలూకు ప్రభావం మనకి విప్పి చెప్తాయి. సింపుల్ పద్ధతులు తక్కువ ఖర్చుతోటి ఆరోగ్యాన్ని తిరిగి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేస్ స్టడీస్తో భాగమైనటువంటి సాంప్రదాయపు కషాయాలు అంటే సాధారణంగా తులసి, అల్లం, మిరియాలు, పసుపు, లవంగాలు ఇలాంటి వాటిని మనం వాడుతూ ఉండాలి. వీటిని మామూలుగా చిన్న చిన్న మోతాదులోనే అంటే టీ స్పూన్ నుంచి టేబుల్ స్పూన్ మోతాదులో రోజుకు 1-2 సార్లు తీసుకుంటూ ఉండొచ్చు. ఇవి శరీరంలో పెరిగిపోయినటువంటి విష పదార్థాలను బయటికి పంపించి జీవక్రియని మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇక అతి ముఖ్యమైనది పాలు. ఈ పాల గురించి కూడా ఇదొక వైట్ పాయిజన్, దీని గురించి కూడా కొన్ని తెలుసుకోవాలి. మనం ఈరోజు తాగుతున్నటువంటి పాలు నిజమైనటువంటి పాలు కాదు. నిజానికి ఇవి ఎన్నో రకాల ప్రాసెసింగ్లకి గురవుతూ ఉన్నాయి. ప్యాకెట్స్లో వస్తున్నటువంటి ఈ పాలలో పోషక విలువలు అనేవి బాగా తగ్గిపోతాయి. నిజమైన పాలు అంటే ఏమిటి? ఒక తల్లి నేరుగా ఇచ్చేటువంటి పాలు, అంటే మనిషి కానీ లేదా జంతువు కానీ వాటిలో జీవం అనేది ఉంటుంది. మనకు అవసరమైనటువంటి లాక్టోబాసిల్లస్ లాంటి మంచి బ్యాక్టీరియా ఈ పాలలో ఉంటుంది. ప్రాసెస్ చేసినటువంటి పాలు అనేది ఒక పూర్తి ఆహారం, కంప్లీట్ ఫుడ్ అని చెప్పడం సరికాదు. దాన్ని ఈ కలిపి కంప్లీట్ ఫుడ్ అంటారు, కానీ అది నిజం కాదు. ఆయుర్వేదం దేశవాళీ ఆవు తాలూకు పాలని అమృతం కింద భావిస్తుంది. అది కాకుండా ఒక కర్రీ ఆవు అంటే నల్లగా ఉండేటువంటి ఆవు, అది కూడా ఒక దూడ ఉన్నటువంటి ఆవు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తల్లికి ఆ దూడ మీద ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి. దాంతో ఆ పాలలో అమృతత్వం అనేది వస్తుంది. ఇలాంటి ఈ పాలు ముందు దూడని తాగనించి పూర్తిగా కడుపు నిండే వరకు, ఆ తర్వాత సేకరించి తీసుకుంటే అలాంటి పాలు అమృతతుల్యంగా ఉంటాయని ఆయుర్వేదం చెబుతూ పంచామృతాల్లో పాలను చేర్చింది.
సరైన పద్ధతిలో సరైన మోతాదులో ఈ పాలను తీసుకుంటే అది శరీరానికి బలాన్ని ఇస్తుంది, మనసుని ప్రశాంతపరుస్తుంది. అయితే పాలు తేలిగ్గా జీర్ణం కావడం కోసం పసుపు, మిరియాలు ఇలాంటివి కలిపి తీసుకుంటూ ఉండటం అనేది ఒక మంచి సాంప్రదాయ పద్ధతి. 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడిని 1 కప్పు వేడి పాల కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది శరీరంలో కఫ దోషాన్ని తగ్గిస్తుంది, నిద్ర పట్టడానికి కూడా సహాయపడుతుంది. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటను మీకు చెప్పి తీరాలి. ఆరోగ్యం నిజానికి మన చేతుల్లోనే ఉంది. భయపడటం మానేయాలి. అంటే నత్రసాత్ అంటుంది, అంటే భయం వద్దు అని చరకం చెప్తుంది. ప్రకృతిని మనం నమ్మాలి, మన పూర్వీకుల జ్ఞానాన్ని మనం గౌరవించాలి, సరైన ఆహారాన్ని మనం తీసుకోవాలి, సరిగ్గా నిద్రపోవాలి, సరిగ్గా అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉండాలి. అన్నిటికీ మించి సింపుల్ లివింగ్, అంటే సింపుల్గా జీవించాలి. రోగాల బారిన పడకుండా ఉండటానికి ఇది సులువైనటువంటి మార్గం. నిజానికి ఆరోగ్యం అనేది ఒక వరం, భయం ఒక శాపం. వరాన్ని మనం స్వీకరించాలి, శాపాన్ని మనం విడిచిపెట్టాలి. మీ శరీరానికి చెవులు పెట్టండి, అది చెప్పేది వినండి. ప్రకృతి మాత ఒడిలో మీరు సేదతీరండి. ఆరోగ్యం అనేటువంటి ఆయుధాన్ని మీరు చేతపట్టండి. భయం అనేటటువంటి చీకటిని దీంతో తరిమేయండి. ఆనందమైన ఆరోగ్యకరమైన జీవితం అప్పుడు మీది అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.